హే హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మనకు విడుదలైంది. మరి మార్చిలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక 10th క్లాస్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్వశ్చన్ పేపర్ను వాళ్లకు ఒకసారి వివరించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఐ హోప్ పేరెంట్స్ ఉంటే కనుక మీ పిల్లలకు, లేదంటే నా వ్యూవర్స్లో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కనుక వాళ్ళకి ఈ వీడియోను జాగ్రత్తగా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి దీనిలో క్వశ్చన్ పేపర్లో చూస్తే కనుక మనకు ఫస్ట్ బిట్లో ఏదైతే క్వశ్చన్ వస్తుందో పారాగ్రాఫ్ వస్తుంది. ఈ పారాగ్రాఫ్ని మనము జాగ్రత్తగా చదివి దానిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ని మైండ్లో ఉంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటి అంటే, ఎగ్జామ్స్ పరీక్ష హాల్లో మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ ఏకాగ్రతగా, ప్రశాంతంగా, కూల్గా నేను చేయగలను అనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తోని మీరు ఎగ్జామ్ రాయడాన్ని మొదలుపెట్టండి. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు ఏదైతే ప్రయత్నం చేయాలో, ఏదైతే నేర్చుకోవాలో అదంతా మనం ప్రిపరేషన్ మోడ్లోనే చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో మనం ప్రజెంటేషన్ చేసేది ఉంటుంది. ఆ సందర్భంలో మీరు నేను చదివిన క్వశ్చన్ వస్తుందా రాదా, లేదా వచ్చే క్వశ్చన్కి నాకు ఆన్సర్ వస్తుందా రాదా అనేటటువంటి నెగిటివ్ థాట్లోకి ఎప్పుడు కూడా వెళ్ళకండి. సో ముందుగా క్వశ్చన్ పేపర్ను కనుక మనం చూస్తే ఈ ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్ని మీరు చదివి దానికి కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 to 4 అంటే 4 క్వశ్చన్లకు మీరు ఈ పారాగ్రాఫ్ నుంచి సమాచారాన్ని గ్రహించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ 4 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి 3 మార్కుల చొప్పున, అంటే ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్ ద్వారా మీరు 12 మార్క్స్ని ఈజీగా సాధించగలరు. మరి ఆ క్వశ్చన్స్లో ముఖ్యంగా మీకు కంటెంట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్లో 2 లేదా 3 క్వశ్చన్స్ని అంటే డైరెక్ట్ టైప్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి మిగతా 2 క్వశ్చన్స్లో మీకు అక్కడ ఏముంటుంది అంటే సమాచారము కొన్ని సందర్భాల్లో అర్థాన్ని కానీ, వ్యతిరేక అర్థాన్ని కానీ, లేదా దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ థీమ్ను సంబంధించిన క్వశ్చన్స్ కానీ 1 లేదా 2 క్వశ్చన్స్ దీంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి అలాగే 5 నుంచి 8 అంటే సెకండ్ క్వశ్చన్కి మీరు కనుక వెళ్తే 5 నుంచి 8 క్వశ్చన్స్ ఇక్కడ. ఇది కూడా సేమ్ మీకు మళ్ళీ ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్కి సంబంధించి మళ్ళీ మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేది ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మీరు డైరెక్ట్ క్వశ్చన్స్గా ఇవ్వబడి ఒక క్వశ్చన్కి మాత్రము మళ్ళీ సింపుల్ చిన్న చిన్న క్వశ్చన్స్ అందులో నుంచి బిట్ వైజ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ట్రూ ఫాల్స్ అడగవచ్చు, ఎస్ ఆర్ నో టైప్లో అడగవచ్చు. సో మీకు 4 మార్కులు ఒక క్వశ్చన్కి కనుక 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగి వాటికి 4 మార్కులు చొప్పున ఇచ్చి మీకు 3 మార్కులు ఇచ్చుకుంటూ ఒక క్వశ్చన్ని మాత్రము బిట్స్ లోపల ట్రూ ఫాల్స్ కానీ, స్టేట్మెంట్స్ ఎస్ ఆర్ నో అనే టైప్లో కానీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. మరి అలాగే థర్డ్ బిట్కి వెళ్తే కనుక ఈ థర్డ్ బిట్లో మీకు క్వశ్చన్ నెంబర్ 9 నుంచి 12 వరకు ఇవ్వబడతాయి. దీని లోపల అంటే మళ్ళీ ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి? 9, 10, 11, 12 అంటే మళ్ళీ 4 క్వశ్చన్. ఇక్కడ 4 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున మీకు 8 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ థర్డ్ బిట్లో మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమంగా చాలాసార్లు పాత క్వశ్చన్స్ పేపర్స్ని కనుక చూసినట్లయితే ఒక టేబుల్ లాంటిది ఇచ్చేసి ఆ టేబుల్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకుని తిరిగి మిమ్మల్ని 4 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ముఖ్యంగా ఒక 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఫామ్లో ఉండి ఒక క్వశ్చన్ మాత్రం మీకు మీ యొక్క అభిప్రాయాన్ని, ఆ టేబుల్పై మీ అభిప్రాయాన్ని గురించి కానీ, లేదా ఎస్ ఆర్ నో టైప్లో కానీ కామెంట్ చేయమని కానీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఇక్కడ మీకు ఉంటుంది. నెక్స్ట్ 4th బిట్కి వెళ్తే 13th నెంబర్ క్వశ్చన్. ఇక్కడ ఈ 13th క్వశ్చన్లో మీకు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ప్రతిసారి ఒక చిన్న స్టోరీ లాంటి దాన్ని ఇచ్చి దానిలోని కొన్ని సెంటెన్స్ని అండర్లైన్ చేసి వాటికి నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్కి సంబంధించినటువంటి అర్థాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటికి సంబంధించి 4 క్వశ్చన్స్ని మీకు సెంటెన్స్ని రివరైట్ చేయమని కానీ,
కంజంక్షన్స్ వాడండి కానీ లేదా ఎర్రర్ ఉన్న వాటిని సెర్చ్ చేయమని కానీ మిమ్మల్ని 4 క్వశ్చన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇందులో కంజంక్షన్స్కి చాలా స్కోప్ ఉంది. చాలాసార్లు కంజంక్షన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరియు రివరైట్ అంటే సెంటెన్స్లో ఏవైనా తప్పులు ఉంటే కనుక లేదా వాటి లోపల ఏవైనా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సరిగా లేకపోతే దాన్ని సరిచేసి రాయమని ఇక్కడ మనకి ఈ 13 బిట్లో చాలాసార్లు అడగడం జరిగింది. దీన్ని గమనించాలి. మరి దీనికి సంబంధించిన కంజంక్షన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మనకి చాలా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. మరి నెక్స్ట్కి వస్తే క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్వశ్చన్ నెంబర్ 14లో చాలాసార్లు మనకి ఏం అడుగుతాడంటే ఒక కన్వర్జేషన్ రాయండి అని అడుగుతాడు. కన్వర్జేషన్ అంటే ఏంటండి? సంభాషణను ఒక తల్లి కూతురు మధ్య, అంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ గురించి లేదా ఏదైనా ఫుడ్ ఐటమ్ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ని గురించి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ లేదా తండ్రి కూతురు ఫాదర్ అండ్ సన్ డిస్కసింగ్ అబౌట్ ది స్టడీస్ ఆర్ ఎంక్వైరింగ్ అబౌట్ the education, how he is preparing about his public exams, whatever may be, these type of the conversations almost there is a chance to ask in the examinations. సో ఇక్కడ మీరు కన్వర్జేషన్ సంబంధించి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 2 కన్వర్జేషన్లోని 10 ఎక్స్చేంజెస్ అని రాయండి అంటాడండి. అంటే కొడుకు ఒక 5 డైలాగ్స్ని, తండ్రి సైడ్ నుంచి ఒక 5 డైలాగ్స్ని, లేదా తల్లి సైడ్ నుంచి లేదా ఇద్దరు ఫ్రెండ్స్కి సంబంధించి. సంభాషణ అనేది ఎప్పుడు కూడా ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు కదా, ఆ ఇద్దరిలో ఒకరి తరపు నుంచి 5 మరొకరి తరపు నుంచి 5 ఉంటాయి కదా. ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వర్డ్ మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆల్మోస్ట్ 99% ఏముంటుంది? గ్రేట్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫాదర్ అంటే గుడ్ మార్నింగ్ డాడ్ అంటే ఏమంటాడు? నాన్న గుడ్ మార్నింగ్ బేటా అంటాడు, గుడ్ మార్నింగ్ డియర్ అంటాడు కదా. మరి అక్కడ అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి అయిపోయింది. చివరిగా సెంటెన్స్ మనకు ఎప్పుడైతే కన్క్లూజన్ ఉంటుందో కన్వర్జేషన్, అక్కడ ఏముంటుంది? ఓకే, టేక్ కేర్, థ్యాంక్ యూ డాడ్ అని ఉంటుంది కదా. బాయ్ అంటే గుడ్ బాయ్ అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీరు 3 సెంటెన్సెస్ని ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు కదా కన్వర్జేషన్లో, అటు నుంచి 3 ఇటు నుంచి 3 కనుక మీరు రాయగలిగితే ఇక్కడ సింపుల్గా మీకు ఈ కన్వర్జేషన్ పార్ట్కి మీకు సంబంధించి 10 మార్క్స్ మీరు మీ పాకెట్లో ఉన్నట్లే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంగారు పడకండి. ఓకే ఫ్రెండ్స్. మరి లేదా ఇక్కడ మీకు ఛాయిస్ ఉంటుంది. 14th బిట్లో మీకు కన్వర్జేషన్ రాయండి అని అంటాడు, కొన్ని ఐడియాస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఏదైనా ఒక స్పీచ్ దేని గురించి అయినా రాయండి అని అడుగుతాడు. అక్కడ కూడా మనం ఏం చేస్తాం? మనకు కొన్ని ఐడియాస్ మనకి ఇవ్వబడి ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం అక్కడ రాసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్తే కనుక ఇక్కడ మనకు ఒక నోటీస్ని ప్రిపేర్ చేయండి అని అడుగుతాడు. నోటీస్ అంటే ఐడియా ఉంది కదా. నోటీస్ బోర్డు మనకు స్కూల్లో ఏదైనా ఎడ్యుకేషన్ డే కానివ్వండి, కాలేజ్ మన స్కూల్ ఉంటుంది కదా, స్కూల్లో స్కూల్ డే కావచ్చు లేదా సెల్ఫ్ గవర్నమెంట్ డే కావచ్చు, ఏదైనా ఒక దినోత్సవం గురించి, టీచర్స్ డే గురించి, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ప్రోగ్రామ్ గురించి ఒక నోటీస్ బోర్డుని తయారు చేయండి అని ఉంటుంది. తయారు చేయమనేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చివరిగా మనకి 16th క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ 16th క్వశ్చన్లో ప్రొఫైల్ రైటింగ్ గురించి అడుగుతారు. ఈ ప్రొఫైల్ని ప్రిపేర్ చేయండి. మీ ఓన్ ప్రొఫైల్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్కి సంబంధించిన ప్రొఫైల్ని కానీ మీరు ఇక్కడ క్రియేట్ చేయాలి. వీటికి సంబంధించి అన్ని వీడియోస్ని మీరు నా ఛానల్ ద్వారా పొందవచ్చు. మరి నెక్స్ట్ ఇది పార్ట్ 1కు సంబంధించి, పార్ట్ ఏకి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఫాస్ట్ రివ్యూలో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 to 4 వరకు మనకు ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మనకు 3 మార్క్స్ చొప్పున, 4th is 12 మార్క్స్ ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి మనకు వస్తాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో క్వశ్చన్ నెంబర్ 5 నుంచి 8 వరకు తిరిగి మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున. Again we can get 12 marks. In question number 9 to 12 we have 4 questions and each question carries 2 marks. That means 8 marks for this bit. And question number 13, here there is a paragraph and some sentences are given to target and focused, and they ask to use conjunctions like while, if, then. Otherwise they can be asked rewrite the sentences, or sometimes they ask find out the error and correct them, and sometimes they ask to find true or the statement is true or false. And
Question number 14 here. Question number 13 carries 4 questions here also, and each question carries 2 marks. That means 8 marks for this 13th question. And question number 14, it almost there is a chances to ask about write the conversation. Some ideas are they gives us some ideas and ask to write the conversation. This bit is very important here. This question number 14 carries 10 marks, and this question also having a chance to substitute, and that substitute question may be asked about speech. And question number 15, there is a notice we have to be right, and this question contains 5 marks. And question number 16, there is a chance to ask to write profile, and this question also contains 5 marks. So this is the marks for part A. Okay, and this part A contains overall 60 marks, and we have to be right. We need to complete this part within 2.5 hours, and it carries 60 marks. And afterwards we can be get part B. This part B contains 20 marks, and we have 30 minutes time. So here questions from 17 to 21 questions. Here there is a poem, and they can be give us 5 questions, and each question carries the multiple choice, and 4 options are given. We need to choose a correct one, A, B, C, D, whatever may be, right? And almost there is a chance to give a poem and ask the questions, and that each question contains 4 options, and we need to choose a correct option from that. And from question number 22 to 26, here they can give us the sentences which contains errors, and we need to rewrite them with errorless or in a right form. And they are 5 questions. Each question contains 1 mark. That means 5 marks for 5 questions. And question number 27 to 31, here also there is using two parts of speech. Almost they can be asked the questions based on parts of speech, and it's also given in a form of multiple choice. We can be choose a correct choice, and we can be get simply these 5 marks from out of 5 questions. And in the fourth bit, that means question number 32 to 36, it's also contains, there is a para, and they can be asked 5 questions. Mostly they ask the questions based on the spellings, meanings, opposites, synonyms, antonyms, like that. So you can be get easily 10 out of 10 based on this question paper if you work hard. So dear, remember one thing, మీరు ఎగ్జామ్ తర్వాత మనం ప్రశాంతంగా ఉండాలి, ఎగ్జామ్లో సంపూర్ణమైనటువంటి మార్కుల్ని సాధించాలి అంటే ముందుగా మీరు ఏకాగ్రతగా చదవడం అలవర్చుకోండి. కష్టపడము ఇష్టపడడం కాదు, చదువు మనం మన ఇష్టంతోనే చదువుతుంటాం కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి. చదువుతున్నంతసేపు మన ధ్యాస అంతా చదువుపైనే ఉండాలి. ఎంతసేపు చదివామనకుండా ఎలా చదువుతున్నాం, ఏం చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ని చూసుకునే కంటే మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ని మీరు ఏ వేలో కంప్లీట్ చేస్తున్నారు, ఏమేమి నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనే దాన్ని మీరు సినాప్సిస్ రూపంలో ప్రిపేర్ చేసుకుని రిలాక్స్గా వాటిని రికాల్ చేసుకుని రివైజ్ చేసుకుని ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ఎగ్జామ్ హాల్లో మీరు క్వశ్చన్ పేపర్స్ని తీసుకున్న తరువాత నేను ఎలాగూ ఇది కంప్లీట్ చేయగలను అనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో బలమైనటువంటి ఆత్మస్థైర్యంతో మీరు ఎగ్జామ్ను రాయడం మొదలుపెట్టండి. మీకు సంబంధించిన 10th క్లాస్కి ఉన్నటువంటి ఎంటైర్ గ్రామర్ పార్ట్ మీకు నా ఛానల్లో సంపూర్ణంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి వీడియో కూడా ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ కంటే ఎక్కువ ఏ వీడియో ఉండదు కనుక మీరు మీ ఫ్రీ టైంలో మీరు చదువుకోవడం, మీరు రాసుకోవడం, మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియోస్ని చూసి ఆల్మోస్ట్ మీరు చదివిందే ఉండి ఉంటే ఓకే, ఇన్ కేస్ ఏవైనా పాయింట్స్ ఇందులో మీకు ఉపయోగపడే
ఉపయోగపడతాయి అనుకుంటే ఒక నోట్స్ తీసుకుని దాన్ని నోట్ చేసుకుంటూ ఉండి ఒకేసారి అన్ని గ్రామర్ పాయింట్స్ని చూసేయకుండా ఒక పాయింట్ను మనం అర్థమయ్యేలాగా ఒకటి కాకపోతే 4 సార్లు మీరు చూసి వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకుని 10/10 పాయింట్స్తో మీరు విజయులు కావాలనే ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్ పేపర్ని మీకు అందజేయడం జరిగింది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.